అందరికీ నమస్కారం అండి. యాజ్ యూజువల్‌గా మీడియా అందరికీ, ఎందుకంటే చాలాసేపటి నుంచి మా కోసం స్పెండ్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. మీరందరూ మాట్లాడిన తర్వాత ఏం లేదనిపిస్తుంది నాకు. అది ఇంకా మూవీ గురించి అందరూ చెప్పేశారు. ఆల్మోస్ట్ లీకులు కూడా చేసేసినట్టున్నారు. ఏంది బ్రో? ఏం లైట్ బ్రో అది. ఇంకా ఆడియన్స్ అయితే ఇంకా అందరూ చెప్పేస్తున్నారు. ఇక అజయ్ గారు మాస్క్, ఇంకొక మాస్క్ అన్నీ చెప్పేస్తున్నారు. బట్ అది మీరు థియేటర్‌కెళ్ళి చూస్తేనే తెలుస్తది. అది అజయ్ గారా? లేకపోతే ఇప్పుడు రోల్స్, త్రికాల ఎవరు, వైతరిణి ఎవరు ఇయన్నీ చెప్పినా కూడా సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటుంది. వైతరిణి నేను చేస్తున్నాను చెప్పాను. అయినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమాలో. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. థ్యాంక్ యూ. నిజంగానే ఫస్ట్ అజయ్ గారినే నేను కథ చెప్పడం జరిగింది. అప్పుడు సార్ ఒక్క మాటే అన్నారు. దేనికోసం చేస్తున్నావు ఈ మూవీ అని అన్నారు. సరే యాజ్ యూజువల్‌గా మనం మూవీ అనేది పేరు అంటే ప్రొడ్యూసర్ డబ్బుల కోసం చేస్తారు. నేను డైరెక్షన్ ఫర్దర్ ఫ్యూచర్ కోసం చేస్తాను అని చెప్పేసి అన్నాను. బట్ చూసుకొని జాగ్రత్తగా చేసుకో. వీఎఫ్ఎక్స్ అంటున్నావు, చాలా జాగ్రత్తగా ఉంది కదా సార్. నాకు ఐడియా ఉంది వీఎఫ్ఎక్స్ మీద, నేను క్యారీ ఆన్ అవుతానంటే సార్ ఫస్ట్ అజయ్ గారికి అడ్వాన్స్ ఇచ్చింది. నాకు తెలిసి అజయ్ గారికి అడ్వాన్స్ ఇస్తే ఈ విధంగా క్వాలిటీ వస్తుంది అనుకుంటా. అంతేనా సార్? ఆ, అట్లా జరిగింది. ఇక మూవీ విషయానికి వస్తే అంటే కష్టం అనేది ప్రతి ఫీల్డ్లో అందరూ పడుతూనే ఉంటారు. అలాగే మేము కష్టపడ్డాం అంతే. మొన్న రీసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి చిన్నది ట్రై చేద్దామని, సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను. దాంతోనే ఎంత కష్టం ఉన్నదో నాకు అప్పుడు అర్థమైంది. ఆళ్ళు ట్యాక్స్ పెట్టడం ఎంత కష్టమో, అది నేమ్ చేయడం ఎంత కష్టమో, వాళ్ళ కష్టం ముందర కూడా మా కష్టం పెద్ద విషయం కాదనిపించింది. అట్లా సినిమా అనేది కూడా కష్టమే, అది కష్టం పెద్ద మ్యాటర్ కాదు. బట్ త్రికాల మూవీ విషయానికొస్తే మీరు టీసీయూ అని చూస్తా ఉంటారు. స్క్రీన్ మీద కూడా వచ్చి ఉంటుంది. త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని. అందుకే వీళ్ళెవరికీ దానికి సంబంధించిన మ్యాటర్ కూడా తెలిసి ఉండదు. అసలు ఏంటి ఇది అనేది కూడా. అది రూపానేమో దెయ్యం క్యారెక్టర్ అంటున్నారు. మన అర్జున్ అంబటి గారైతే సింగిల్ రోజు చేశాను అంటున్నారు. అసలు ఏందనేది సింగిల్ రోజు అనేది తర్వాత మాట్లాడతా అజయ్ గారితో. అట్లా అజయ్ గారైనా మన అర్జున్ గారు సింగిల్ రోజే చేశాను, సింగిల్ డే చేశాను, వన్ డే ఏదో వచ్చేసాను, చేసేసాను, కానీ ఏందో తెలియదు నాకు అని అంటున్నారు. ఫర్దర్ ఫ్యూచర్ తెలుస్తుంది ఆయనకి ఏందనేది. అట్లా మిగతా మన మహేంద్ర గారు విషయానికొస్తే అసలు ఫస్టు ఈ మూవీలో నేను ఎక్కువ రోజులు షెడ్యూలు చేసే ఉంటాను. నా తర్వాత ఎక్కువ రోజులు చేసింది మన మాస్టర్ మహేంద్ర గారే. చాలా డేస్ వర్క్ చేసాం మేమిద్దరం కలిసి. చెన్నైలో ఒక షెడ్యూల్ చెన్నైలో చేస్తే, ఆ చెన్నైలో ప్రతి మేనేజర్ నుంచి మన లైట్ బాయ్‌తో సహా అన్నీ మనోడే హ్యాండ్ ఓవర్ చేసుకొని మనోడే చేశాడు. అక్కడ మనకి తమిళ్ గురించి, తమిళ్‌కి సంబంధించింది ఏమీ తెలియదు. మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకొని నీకేం కావాలో చెప్పు దా అని చెప్పేసి కూర్చోబెట్టి అన్నీ అరేంజ్ చేశాడు. దానికి లేదు మనీ ప్రాబ్లం ఏంటని నన్ను నమ్మొచ్చావు. ఎక్కడైనా నీకు ఏదైనా అయిందనుకో నన్నే తిడతారు అందరూ. దానికోసం నో ఇట్స్ వెరీ బేసిక్. ఎందుకంటే హీ ఈస్ వెరీ క్లియర్. వచ్చేటప్పుడే చెప్పాడు, నేను మిమ్మల్ని నమ్మొచ్చాను, నాకు ప్రోడక్ట్ బాగా రావాలని చెప్పాడు. అదొక్కటి మాత్రమే. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ హెల్పింగ్ యూ యాక్చువల్లీ. అలా మనోడు చేశాడు బాగా. అంటే స్క్రీన్ మీద తెలుస్తుంది మనోడి క్యారెక్టర్ ఏంటి, అసలు ఏంది అనేది చూస్తేనే తెలుస్తుంది. బట్ థ్యాంక్ యూ బ్రో. ఇంకా మన సాహితి బేసిక్గా అతన్ని రివీల్ చేయకూడదు అనుకొని చాలా రోజుల నుంచి ఆపాను. తనకు కూడా తెలియదు ఆ విషయం, తను రివీల్ చేయకూడదు అని చెప్పి. ఇంక సినిమా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా అందరి క్యారెక్టర్ రివీల్ చేయాల్సి వస్తుంది. బట్ తన క్యారెక్టర్ చాలా చిన్నదే, బట్ మొత్తం సోల్ అంతా తన క్యారెక్టర్ మీదే ఉంటుంది. అది మూవీ చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సాహితి. ఇక రూప తనకి తను ఏం చేసిందో కూడా తనకే తెలియదు బేసిక్గా. తను అనుకుంటుంది ఏదో చేసేదాన్ని. మూవీ చూస్తే నీకే తెలుస్తుంది ఏం చేసావు. మన రవివర్మ గారు బేసిక్గా మా షెడ్యూల్, ఆ వాతావరణం, మేము చేసే షూటింగ్ అవన్నీ చూసి కొంచెం కంగారు పడుతూ ఉంటారు. మనీ అవుతుంది అంటావా అంటాడు. సార్ మీకెందుకు సార్, నేనున్నాను కదా అని చెప్పి ముందుకు తీసుకెళ్ళేటోని. చాలా పాపం చాలా కష్టపడ్డారు. రన్నింగ్ పొజిషన్లో కానీ ఫైట్ చేసేటప్పుడు కానీ చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్ రవి గారు. గురుగారు బాగా సర్కాజం వాడుతున్నారు. లేదు లేదు, చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. కానీ దీనిలో సర్ప్రైజ్ ఏంటంటే నన్ను 2 డేస్కి పిలిచారు ఫస్ట్. అది అలా యా
అలా ఆ, ఇక యాదం రాజ్ మనోడు కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. మనోడికి కూడా నాకు తెలిసి నువ్వు మూవీలో ఉన్నావా మర్చిపోయావా? బేసిక్గా గ్యాప్ వచ్చేసరికి మొత్తం మర్చిపోయాను సార్. మర్చిపోయావా? ఉన్నాను లేను. ఉన్నావు నిజంగానే ఉన్నావు. మనోడు మంచి క్యారెక్టర్ చేశాడు మూవీలో. అంటే రోహిణి, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది మూవీలో. రోహిణి, బిగ్ బాస్ రోహిణి, అసలు బేసిక్గా బిగ్ బాస్ రోహిణి రావాలి, కానీ తను లండన్కి వెళ్ళిందంట. సరే ఓకే అని అనుకున్నా. ఏ లండన్కి వెళ్ళిందో, నువ్వు మాత్రం ఉన్నావు క్యారెక్టర్. తర్వాత మన వెంకట రమేష్ గారు, ఏంటండి స్వెట్స్ ఏంటి? ఓకే, మన వెంకట రమేష్ గారు, సాయిదీప్ గారు, వద్దు సార్. వెంకట రమేష్ గారు, మన సాయిదీప్ గారు కో ప్రొడ్యూసర్స్. వెంకట రమేష్ గారు అయితే పాపం సెట్లో బాగా కష్టపడ్డాడు చెన్నై షెడ్యూల్లో. మన సాయిదీప్ గారు అయితే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా శ్రీశ్రీ సినిమా చేశారు కదా, శ్రీశ్రీ కదండి. అప్పుడు ఆ మూవీకి నేను ట్రైలర్స్ కట్ చేశాను. అప్పటి నుంచి మా బాండింగ్ నడుస్తుంది. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అట్లా తిరుగుతూ ఉండేటోళ్ళం. మేము అలా శ్రీశ్రీ సినిమా ప్రొడ్యూసర్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారిది ఆ మూవీ ప్రొడ్యూసర్ అతను. థ్యాంక్ యూ సాయిదీప్ గారు. ఇక సాజిత్ బేసిక్గా ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అండి. ఫస్ట్ తీసుకునేది అయితే హర్షవర్ధన్ రామేశ్వర్, అనిమల్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ అనిమల్కి సంబంధించిన వర్క్స్ జరుగుతుండటం, కానీ నాకేంటంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చొని వర్క్ చేయాల్సిన స్కోప్ ఈ మూవీకి చాలా ఉంది. తను షెడ్యూల్ బిజీ ఉండడం బట్టి సరే నేను ఫర్దర్ ఆప్షన్గా నేను వేరే అతనికి మీరే చూడండి అని చెప్పేసానంటే, అప్పుడు సాజిత్ని హర్షవర్ధన్ గారే పరిచయం చేశారు. అతను పరిచయం చేసిన తర్వాత నుంచి ఇంకెందుకు నేను తనతోనే కంటిన్యూ అయిపోతాను, మీ బిజీ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకోండి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోరు తను టూ సాంగ్స్ కూడా తను చేశాడు మూవీలో. అట్లా మొత్తం మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మొత్తం ఇప్పుడు ట్రైలర్ సంబంధించిన మ్యూజిక్ కానీ ఏదైనా సరే తనే చేసింది. ఒక 4 సాంగ్స్ మన హర్షవర్ధన్ గారు చేశారు. తన సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ మూవీలో నాకు తెలిసి 4 సాంగ్స్ ఉంటాయి. రిలీజ్ అయితే నాకు తెలిసి అవన్నీ హిట్ అవుతాయి, అది మీరు చూస్తారు. మన డిఓపి గారు అయితే వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆయన అయితే ఇప్పుడు చెప్పారు బేసిక్గా సెప్టెంబర్ 2 గురించి. అది చాలా పెద్ద స్టోరీ. అది దాని గురించి చెప్పాలంటే ఇంక నేను పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్ళిపోవాలి. ఆయన పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఫ్యాన్ అండి. అంటే బేసిక్గా నేను కూడా ఫ్యానే. మేమందరం పవర్ స్టార్ ఫ్యాన్సే. బట్ ఇది ఇప్పుడు మేము చెప్పామంటే ఏదో వేరేలాగా ఉంటుంది, ఓకే. బట్ ఆయన మాత్రం ఫ్యాన్, మామూలు ఫ్యాన్ కదా ఆయన. ఆయన బర్త్డే ఆయనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని సెప్టెంబర్ 2 రోజే ఆయన ప్రెగ్నెన్సీ పెట్టుకున్నాడు. అంతటి ఫ్యాన్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి. ఇలాంటివి ఉన్నాయి, ఉన్నాయి. బేసిక్గా మేము బయటపడలేదు, ఆయన బయటపడిపోయారు అంతే. అలా జరిగింది. ఇంకా మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారండి, అంటే ఆయన ఇంతకుముందు నన్ను చెప్పడం మర్చిపోయానని ఫీల్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి చెప్పారు. నిజంగానే ఆయన చెప్పింది కరెక్టే. మేము రోజు మాట్లాడుకొని మేము మా గురించి చెప్పుకోవడం మర్చిపోతున్నాము. రోజు ఇప్పుడు 10 డేస్ నుంచి అసలు ఈ ఈవెంట్ని ఇక్కడ తీసుకురావడానికి మేము ఎంత కష్టపడ్డామని మాకే తెలుసు. అంటే మీడియా అసలు వీళ్ళతో నాకు డౌట్, ప్రతిదీ నేనే ఫాలోఅప్ చేసుకొని నేనే ఇలా వస్తుందా అని నాకు డౌట్. అంటే షూట్లో అలా అలవాటు అయిపోయేసరికి ఆ ఈవెంట్లో అలా జరుగుతుందని నాకు డౌట్ వచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఇలా అడిగేటోడిని. సారీ అండి మీడియా వాళ్ళకి. అండ్ సతీష్ పిఆర్ఓ. ఇక సతీష్ అయితే ఇక మామూలు కాదు అసలు. మనోడు 10 డేస్ నుంచి బీభత్సమైన టెన్షన్స్. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, చాలా మూవీస్ని కవర్ చేస్తూ ఈ మూవీని కూడా చాలా ఇదిగా చేశారు సతీష్. థ్యాంక్ యూ సతీష్. ఇంకా మన అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. రాధిక గారు, బేసిక్గా వీళ్ళిద్దరూ ఫోన్లు ఎలా చేస్తారంటే ఆయన ఫోన్ చేస్తారా లేకపోతే రాధిక గారు ఫోన్ చేస్తారో తెలియదు మనకి. ఆ ఫోన్ రావడం ఎత్తడం, అన్నా అంటే లేదు నేను పని వదిన అంటాం. అట్లా వాళ్ళ కాంబినేషన్ చాలా ఇదిగా ఉంటుంది. చాలా కష్టపడండి. అంటే ఈ కష్టం ఎవరికి అది మేము చెప్పుకుంటే అదేదో వీళ్ళు మీడియా ముందు ఏదో దీనికోసం చెప్తున్నారు, సింపతి కోసం చెప్పుకున్నారు అనేసి అనిపిస్తుంది. కానీ ఆ కష్టం మేము చాలా పడ్డాం, మూవీకి చాలా వదులుకున్నాం. అంటే ఎలా వదులుకున్నామంటే, ఇప్పుడు మా నాన్న బేసిక్లీ ఒక మూవీ ఆపరేటర్ అండి. ఆ మూవీ ఆపరేటింగ్ నేను మూవీ థియేటర్లో చూసి
నేను చిన్నప్పటి నుంచి థియేటర్లో మూవీ నేను చూసి నాకు మూవీ మీద ప్యాషన్తో నేను 10th క్లాస్లోనే ఫిక్స్ అయ్యాను మూవీ ఇండస్ట్రీకి వచ్చి ఏదో ఒక ఫీల్డ్లో ఉండాలని. అలా థియేటర్కి సంబంధించిన ఆ సౌండ్ కానీ ఆ నాలెడ్జ్ అని చిన్నప్పటి నుంచి నాకు ఉంది. అందుకని నేను మా నాన్న ఇప్పటికీ తను బేసిక్గా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నారు, కానీ వెళ్ళలేకపోతున్నాను నేను, దీన్ని వదులుకొని వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ ఒంటరిగా అక్కడ ఉండడం అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బట్ తప్పట్లేదు, అది అది చెప్పుకుంటే ఇక మరి అది బాగోదు. ఇంకా నా రైటింగ్ డిపార్ట్మెంట్ అండి, నా రైటింగ్ డిపార్ట్మెంట్ అసలు బేసిక్గా నేనే రైటర్ అనేసి ఉంది. బట్ నా డిపార్ట్మెంట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు హిమచంద్రిక, అనురాధ, వీళ్ళు రైటింగ్ డిపార్ట్మెంట్. అసలు ప్రతి లిపిలో వాళ్ళ కథలు ఎలా ఉంటాయంటే ఎవరు తెలియదు బేసిక్గా, వాళ్ళ కథలు రాస్తూ ఉంటారు. అలా నాకు రైటింగ్ డిపార్ట్మెంట్గా చాలా హెల్ప్ చేశారు నా ఫ్రెండ్స్ వాళ్ళు మెయిన్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాబు కార్తీక్ ఇక్కడే ఉన్నారు. బేసిక్గా వీళ్ళు ఎలా పనిచేశారంటే రామ్ కానీ కార్తీక్ కానీ శివ వీళ్ళందరూ అంటే సినిమా మీద ఒక నమ్మకం పెట్టుకొని చాలామంది ఒక 20 మంది ఒక 15 మెంబర్స్ కదన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతమంది ఉన్నారు. లాస్ట్కి ఫిల్టర్ అయ్యారు వీళ్ళందరూ. ఆ ఫిల్టర్లో మనోడు కింగ్ అయితే కార్తీక్. ఎలా అంటే 24/7 మనోడు ఫోన్ చేస్తే ఇలా ఈ పని జరగాలి కార్తీక్, ఈ టైం జరగాలంటే అన్న అయిపోతుంది అని చెప్పేసి మన రైట్ హ్యాండ్లు అనుకోండి అట్టుండేటోడు. దీని వెనక ఇంకొకటి ఉన్నాడు సంతోష్ షావా అని, వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు, వాడు ఒకటి లెఫ్ట్ హ్యాండ్, వాడు కూడా అట్లాగే చేశాడు. బట్ కార్తీక్ థ్యాంక్ యూ, మనోడు కూడా ఇప్పుడు డైరెక్షన్ చేసేస్తున్నాడు. నేను ఈ గ్యాప్లో అన్న ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నాకు వచ్చేసిందన్న, నేను సినిమా చేసేస్తున్నాను. అలాగే సినిమా షూటింగ్ చేసి ఎడిటింగ్ కూడా చేపించేసుకున్నాను నా దగ్గర, అది కూడా అయిపోయింది, అది కూడా వస్తుంది ముందుకి. ఇంకా ప్రదీప్ వా దా ప్రదీప్ మనోడు సౌండ్ ఎఫెక్ట్స్ అండి, ఈ 5.1 మిక్సింగ్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మనోడు చేశాడు. అవి దాదా మీరు పోకిరిలాగా పరిగెత్తుకుంటూ రావాలి త్వరగా. ఏమండి టైం అయిపోతుందా? ఓకే థ్యాంక్ యూ. మనోడు సౌండ్ ఎఫెక్ట్స్ అండి బాగా చేశాడు మనోడు, చాలా చాలా ఇంట్రెస్ట్తో చేశాడు సినిమాకి. అన్ని పెద్ద మూవీస్కి అన్నీ చేస్తున్నాడు, తన గురించి తెలియదు. ఏ మూవీస్ బ్రో? కల్కిలో ఫైట్స్ చేశాను నేను, హరిహర వీరంలో చేస్తున్నాను. వెరీ మర్చిపోయాను బ్రో. అలా పెద్ద మూవీస్కి వర్క్ చేస్తున్నారు, అలా జరిగింది. ఇంకా మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ లాస్ట్ అండి అయిపోయింది, విఎఫ్ఎక్స్ అతను వచ్చేస్తే అయిపోయింది. విఎఫ్ఎక్స్ సూపర్వైజరు ఓకేనండి. మా విఎఫ్ఎక్స్ సూపర్వైజరు సురేష్ గారు ఎన్జీసీ, అండ్ సాగర్ యాగల్లా కూడా విఎఫ్ఎక్స్ సూపర్, అండ్ దీపిక గారు కూడా. ఇట్లా మొత్తం ఈ టీమ్ ప్యాక్ ఏదైతే ఉందో టీం అంతా వర్క్ చాలా కష్టంతో మూవీ చేసాం. ఇంకెవరైనా మర్చిపోయానా బ్రో? లేదు, అజయ్ గారు సార్ చెప్పాను సార్. ఓకే సార్, సరే సార్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, ఏమైనా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. థ్యాంక్ యూ అలా మొత్తం అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. అజయ్ గారిని, రవివర్మ గారిని, అంబాటి అర్జున్ గారిని అండ్